హీరోలు అందరి చూపు ఇప్పుడు అర్జున్ దాస్ వైపే ఉంది. మొన్నటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్స్ కి పరిమితమైన అర్జున్ దాస్ ఇప్పుడు మెయిన్ విలన్ గా వరుసగా ఛాన్సులు కొట్టేస్తున్నాడు. అట్లుంటుంది మరి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అంటే. ఇందుకీ ఎవరి అర్జున్ దాస్? హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షాపాద. ఇండస్ట్రీలో ఎంట్రీయో లెక్క, నిలదొక్కుకోవటం మరొక లెక్క. పైగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రేక్షకులకి చేరుకోవటం, వరుస అవకాశాలు అందుకోవాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. ఆ అదృష్టం అర్జున్ దాస్ కి పవన్ కళ్యాణ్ రూపంలో కలిసి వచ్చింది. అర్జున్ దాస్ సినిమాల్లో అడుగు పెట్టే ముందు చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడు స్కూల్లో డిబేట్లలో పాల్గొన్నప్పుడు కాన్సెప్ట్ కన్నా వాయిస్ కి ఫిదా అయ్యేవారట న్యాయ నిర్ణేతలు. చదువు పూర్తయిన తర్వాత దుబాయ్లో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే సినిమాల్లోకి రావాలి అనే ఆలోచనతో చెన్నైకు తిరిగి వచ్చేసి ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. మొదట్లో రేడియో జాకీగా శ్రోతలను అలరించిన అర్జున్ దాస్ సినిమాల్లో అవకాశాల కోసం చాలా తిరగాల్సి వచ్చింది. పెరుమాన్ మూవీలో మెయిన్ రోల్ చేసినా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్లో నటించాడు. అది చూసిన తర్వాతనే తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అర్జున్ దాస్ బుట్టబొమ్మ అనే తెలుగు సినిమాలోని నటించాడు. పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్టు ఓజీలో నటించే ఛాన్స్ అందుకోవటంతో ఎవరి వ్యక్తి అంటూ సర్చ్ చేశారు నెటిజన్లు. ఓజీలో ఛాన్స్ రాగానే ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. లేటెస్ట్ గా హరిహర వీరమలు ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఆరంభంలో అర్జున్ దాస్ వాయిస్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. నేరుగా పవన్ కళ్యాణ్ తన సినిమాకు వాయిస్ ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాను, ఇది మీకోసమే సార్ అంటూ పోస్టు పెట్టాడు అర్జున్ దాస్. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ అర్జున్ దాస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. డియర్ బ్రదర్, నీకు నేను కృతజ్ఞుణ్ణి. నేను అరుదుగా సాయం అడుగుతుంటా, నువ్వు చేసినందుకు ధన్యవాదాలు. నీ వాయిస్లో మ్యాజిక్, మెలోడీ ఉన్నాయంటూ ప్రశంసించారు. అరుదుగా అడిగే సాయానికి నేను అర్హుణ్ణైనందుకు సంతోషంగా ఉందంటూ రిప్లై ఇచ్చాడు అర్జున్ దాస్. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో అర్జున్ దాస్ నటించడం, హరిహర వీరమల్లికి వాయిస్ ఇచ్చిన తర్వాత అర్జున్ దాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోలు అందరి చూపు అర్జున్ దాస్ పైనే ఉంది. రీసెంట్ గా వచ్చిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో విలన్ గా నటించాడు అర్జున్ దాస్. ఓ సన్నివేశంలో ప్రియా ప్రకాష్ వారియర్ తో కలిసి తొట్టు పాటుకు స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ప్రభాస్, నాగశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898లో కృష్ణుడి పాత్రకి డబ్బింగ్ చెప్పింది అర్జున్ దాసే. ఓజీ టీజర్ లో వినిపించిన వాయిస్ కూడా తందే. ఇక ముఫాసా తమిళ వర్షన్ కి డబ్బింగ్ చెప్పింది ఈ నటుడే. ప్రస్తుతం అర్జున్ దాస్ ఖాతాలో చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. ఒకప్పుడు నీ వాయిస్ బాలేదని విమర్శించిన వారే ఇప్పుడు క్యూ కట్టి మరీ అవకాశాలు ఇస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలతో అర్జున్ దాస్ రేంజ్ ఓ రేంజ్ లో మారిందంటున్నారు అభిమానులు. రానున్న రోజుల్లో స్టార్ విలన్ గా వెలగనున్నాడు అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.